నమస్తే. నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ టాప్ సింగర్ ఎవరైతే ఉన్నారో మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్, ఆమె గురించి ఒక ఇష్యూ అయితే నడుస్తోంది మైక్రో ఫైనాన్స్ కి సంబంధించి. కానీ ఆమె సంబంధం లేదని చెప్పింది. తాజాగా ఈ ఇష్యూ కాస్త ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ఇందులో బాధితులుగా ఉన్నారు అనే ఇదైతే బయటకు వచ్చింది. దీని గురించి పూర్తిగా మనకి వివరాలు ఇచ్చేందుకు వినోద్ నాయక్ ఉన్నారు, జనసేన పార్టీ లీడర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీ వరకు ఇప్పుడు చాలా ప్రూఫ్స్ అన్ని కూడా వచ్చాయి, ముఖ్యంగా ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో అతని గురించి అని చెప్పి. సుమారుగా ఇప్పటి వరకు 150 కోట్లు 200 కోట్లు అనుకున్నాం, దాదాపు 700 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు వినోద్ నాయక్. ఈ రోజు మైక్రో ఫైనాన్స్ బాధితుల పక్షాన మనం మాట్లాడబోతున్నాం. ఈ రోజు దేవరకొండ నియోజకవర్గం కావచ్చు, చందంపేట కావచ్చు, పలుగుతండా కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, ఒద్దిపట్ల కావచ్చు, ఈ తెలంగాణలో కర్ణాటక కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇటు చాలా మంది బాధితులు ఈ స్కామ్ లో భాగమై ఉన్నారు. మా నియోజకవర్గం నుంచే వేలాది సంఖ్యలో ఇలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఆశ చూపించి 15% ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకున్న పరిస్థితి. ఈ రోజు ఈ మధు అనే వ్యక్తి చూసుకున్నట్లయితే ఇప్పుడు మేము చూపిస్తున్నా, ఇక్కడనే ఒక 50 కోట్ల స్కామ్ ఉంది. ఇగో చూడండి, ఫస్ట్ ఒక్క పేరు చదువుతా. రమావత్ రాములు అని ఉందా, ఎన్ని ఉన్నాయి? 7 crores. 7 crores, తర్వాత 4 crores, తర్వాత 5 crores, ఇవేమో 2 crores, ఇదేమో 60 లక్షలు, ఇదేమో 1 కోటి, ఇగో 1,50,00,000. ఇవంతా బాధితులు, వీళ్ళంతా బాధితులు. ఈ లిస్టే 42 ఉన్నాయి. అంటే ఇక్కడనే నా దగ్గరనే ఎవిడెన్స్, ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఇది మన ఏదో ఎవరో పేపర్ ప్రకటనలో ఏదో కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. కొండమల్లేపల్లిలో ఎఫ్ఐఆర్ అయింది ఇది. ఇది ఇగో చూడండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండమల్లేపల్లి, చూసిరా ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైన లిస్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఈ బాధితులు చనిపోవడం వల్ల ఇక్కడ ఉన్న రామ్దాస్ నాయక్ అనేది క్యాంపస్ స్టూడెంట్, ఆయన 40 లక్షలు ఇచ్చి ఆ వ్యక్తి అనేది చనిపోవడం జరిగింది. ఈ బాధితులకు, మధు అనే బాధితుడికి ఇవ్వడం వల్ల. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అక్కడనే 3-4 మంది చనిపోయారు ఈ విషయంలో చనిపోవడం వల్ల. ఇప్పుడు ఈ విషయం అనేది చర్చకి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడం, వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే, వాళ్ళు మనీ రూపంలో వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకు 15% ఇంట్రెస్ట్ అంటే నెలకు వచ్చేసి 15,000 రూపాయలు. అంటే కోటికి 15% అంటే కోటికి వచ్చేసి 15 లక్షలు. 2 కోట్లు అయితే దానికి 30 లక్షలు. ఈ విధంగా వాళ్ళకి ఇవ్వడం వల్ల అధిక ఆశ చూపెట్టి వాళ్ళ దగ్గర చైన్ సిస్టమ్ గా ఫామ్ చేసుకొని వాళ్ళ వెనుక వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు కూడగొట్టుకొని ఈ మధు లాంటి వాళ్ళని కావచ్చు, ఈ శివ చౌహాన్ లాంటి వాళ్ళని కావచ్చు, ఇక్కడ భీమా నాయక్ వాళ్ళని కావచ్చు, ఇంకోరు బాలాజీ నాయక్ అనే వ్యక్తికి కావచ్చు, వీళ్ళు ఇవ్వడం ద్వారా వీళ్ళు వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఈ వైన్ షాప్ లో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ఇంకోటి బెట్ కాయిన్ లా కావచ్చు, ఇంకోటి కొత్త యాప్లు ఉన్నాయంట. ఆ యాప్ ల బైనాన్స్ అనే యాప్ లా పెట్టడం వల్ల, ఆ బైనాన్స్ అనే యాప్ లోనే 50 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. దాన్ని మెయింటెనెన్స్ అనేది ఎవరు ఉండరు, వీళ్ళే చేయాలి. వాళ్ళకు ఒక బ్యాంకుతో అటాచ్ ఉండదు, ఇలాంటి సంబంధం. ఇలాంటి యాప్లలో వీళ్ళు పెట్టడం వల్ల అధిక శాతం వడ్డీ ఆశ చూపించి వేలాది మంది నుంచి గిరిజనులు, 80% మంది గిరిజనులే ఉన్నారు. ఇలా బంజారా బిడ్డలు, మా కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోల్పోతారు. వాళ్ళ ఇంట్లో ఒక ఆధారమైన వ్యక్తిని కోల్పోతుంది. ఇప్పటికే 3-4 చనిపోయారు. వాళ్ళు కూడా ఆధారాలు విత్ ఎవిడెన్స్ తో సహా, వీడియోస్ తో సహా ఇచ్చేసి చనిపోయారు. అంటే ఈ బాధితుల పక్షాన ఎవరు మాట్లాడాలి? సరే, ఇంట్లో శివ అనే వ్యక్తి, మంగ్లీ వాళ్ళ తమ్ముడు అనే వ్యక్తి శివ చౌహాన్ అని లేడని చెప్తారు. ఈ ఫోటో చూసారా మీరు? ఇది మధు, రమావత్ మధు. ఈయన శివ చౌహాన్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క ఇది మంగ్లీ వాళ్ళ చెల్లెలు. ఇది ఎక్కడ అంటే, ఇది మధు వాళ్ళ ఇంటి దగ్గర. అవసరమా అండి? నువ్వు మిర్యాలగూడలో ప్రోగ్రామ్ పెట్టుకుంటావు, మధు వాళ్ళ ఇంటికి పలుగుతండకు వచ్చేసి, వాళ్ళ విలేజ్ కి వచ్చేసి నువ్వు భోజనం చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఆమెమో మీడియా ముందు అతను ఎవరో తెలియదు అని చెప్పి. మా విలేజ్ లా కొండమల్లేపల్లి, నాది కొండమల్లేపల్లి మండల్, దేవరకొండ నియోజకవర్గం. మా విలేజ్ లో గోకుల్ ఫైనాన్స్ అనే కంపెనీకి మీ తమ్ముడు వచ్చిందా లేదా? నువ్వు ఒక ప్రెస్ మీట్ లో ఏమని చెప్తావు అంటే, మా తమ్ముడు డబ్బులు లెక్క పెట్టే ఫేసా అండి, ఇది డబ్బులు లెక్క పెట్టే ఫేసా అండి, ఇది ఎలా కనిపిస్తుంది అండి, ముఖాన్ని ఇలా చూపించుకుంటా మాట్లాడినావు. సరే, దాన్ని మేము అగ్రీ చేస్తాం. మీ తమ్ముడు ఏంది, మా తమ్ముడు ఏంది, మా గిరిజన బిడ్డలు, దాన్ని మేము సమర్థిస్తాం. కానీ మీ తమ్ముడు రావాల్సిన అవసరం ఏముంది?
మీ బర్త్డే ఫంక్షన్లకి మధుని పిలవాల్సిన అవసరం ఏముంది? తెలియదని ఈ చెప్పినప్పుడు- కోణాలు ఇవంతా ఆరోపణలే కావచ్చు, దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం నీ మీద ఉందా లేదా? ఉమ్. 100% ఉంటది. ఉమ్. దీన్ని A5 అక్యూజ్ గా ఉన్నప్పుడు దీన్ని నిజ నిర్ధారణ అనేది నువ్వు చేసుకోవాలి. నిన్న లిక్కర్ స్కామ్ లో కవిత గారిని అరెస్ట్ చేసిరు. ఉమ్. రీసెంట్లీ ఒక 6 నెలలు జైల్లో కూడా ఉంది. అవును. తర్వాత అది కేసుని కొట్టేసిరు. ఉమ్. ఆమె కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చింది. అలానే నువ్వు కూడా రా, తప్పేముంది? అక్కడ గిరిజన బిడ్డలే కదా చనిపోయింది. నువ్వు కూడా మా గిరిజన బిడ్డలు, నీ మీద నిందారోపణ ఎందుకు వేస్తాం మేము? ఉమ్. నీవు కూడా మీ తమ్ముడు ఉంది కాబట్టి నువ్వు కూడా నీ పేరు వాడుకొని చాలా మంది డబ్బులు ఉమ్. తీసుకున్నారు. రమావత్ మధు అనేది నీ బర్త్డే ఫంక్షన్ కి వచ్చిండు. ఆ విషయంలో కూడా నువ్వు క్వశ్చన్ చేయాల్సి ఉండే. మీ తమ్ముడు అసలు దీంతో ఎందుకు తిరుగుతుండో, వాడితో ఎందుకు తిరుగుతుండో, వీళ్ళకి రిలేషన్ ఏంది? నువ్వు గోకుల్ ఫైనాన్స్ కంపెనీ కొండమల్లేపల్లిలో ఓపెన్ చేయడానికి నువ్వెందుకు పోతున్నావు? నా ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, నా ప్రోగ్రామ్స్ కావచ్చు, అంతా నా తమ్ముడు చూసుకుంటామని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూలు కూడా మీ తమ్ముడు భాగస్వామి ఉందా లేదా అని కనుక్కునే బాధ్యత నీ మీద కూడా ఉంది కదా. ఉమ్. నువ్వు కనుక్కోవాలి కదా. సరే, మీ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, బట్ నువ్వు వాటికి కూడా సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరము ఈ సమాజంలో ఆ బిడ్డల మీద, ఆ బిడ్డలకు నువ్వు బాధిత పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. సరే, నువ్వు తప్పు చేయకపోవచ్చు, నీ పేరు వాడుతుండొచ్చు, బట్ నువ్వు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఈ విషయం అనేది మీ దాకా వచ్చింది కాబట్టి నువ్వు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అందులో పాత్రదారులు ఉన్నారు, ఎవరెవరు సూత్రధారులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయిన విషయాలను కూడా మాట్లాడు.